ప్రస్తుతం మనతో పాటు విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళడం అనేది జరిగింది. మేము భూదాన్ బాధితులకు కావచ్చు, వెలుగుమట్ల బాధితులకు అందరికీ న్యాయం చేసినామన్నారు. సో మీరు నార్ కర్నూల్ ఇష్యూ నుంచి కూడా మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు సార్, ఎన్నో ఫైట్ చేస్తున్నారు. అయినా కూడా ఎందుకు న్యాయం జరగట్లేదు అంటారు? ఇక్కడ వ్యవస్థ తప్ప, లేకపోతే ఫైటింగ్ విషయంలో మనం సరిగ్గా వెళ్ళట్లేదు అంటారు? లేదు, వ్యవస్థదే తప్పు. ఫైటింగ్ మనం ఎంత చేయాలో అంత మాక్సిమం చేస్తున్నాం. ఎంఆర్ఓ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎవడు ముట్టుకోలే, ఎవడు పని చేయలేదు. లాస్ట్ కి రాజ్యాంగాధిపతి గవర్నర్ కి వచ్చి కలిసాం. ఆయన సానుకూలంగా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని చూసిండు, బాధితులను అడిగి తెలుసుకున్నాడు. త్వరలో మీకు సానుకూల స్పందన అన్న ఒక సంకేతం అయితే వచ్చింది. దాన్ని బట్టి చూద్దాం. ఒకవేళ ఆయన వినకపోతే మన పోరాటం మాత్రం కంటిన్యూ అయింది. ఇకపై ఏ విధంగా ఉండొచ్చు సార్? మళ్ళీ భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు లక్షలాది మందితో. ఆ సభ ద్వారా అసలు ఈ భూ బాధితుల యొక్క నిరసన కళాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చాటి అతిపెద్ద యుద్ధానికి సిద్ధం కావచ్చు. అయితే కుమ్మెర ఘటన కావచ్చు, ఇప్పుడు వెలుగుమట్ల ఘటన కావచ్చు, మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి సిద్ధమా? గ్రౌండ్ లెవెల్ 100%. ఇప్పుడు కొంత మేరకు కొమెరలో ఒక సగం విజయం సాధించినాం, ఖమ్మంలో ఒక సగం విజయం సాధించినాం. ఇంకా ఇప్పుడు అక్కడైతే భూసేకరణ ఆగింది, కానీ పర్మనెంట్ గా శాశ్వతంగా మాకు సొల్యూషన్ వాగ్దానం లేదు. కాబట్టి దాని మీద ఒక పెద్ద పోరాటం అయితే చేయబోతుంది. ప్రభుత్వం విషయంలో ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన? ప్రభుత్వం ఆడిది అసలు? ప్రభుత్వమే ప్రైవేటు, ప్రభుత్వమే ప్రైవేట్. అసలు ప్రభుత్వం ఆడిదా? ప్రభుత్వం లేదని ఈయన దగ్గరికి వచ్చింది పెద్ద ఆయన. ప్రభుత్వం ఆడిది అంతే. లేదు, బగలా ఇప్పుడు శ్రీలంక లాగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి గవర్నమెంట్.